అనంతపురం జిల్లాలో కబ్జా కంత్రీల్లో ఇరుక్కున్న ఒక అనాథాశ్రమాన్ని చూపిస్తాను. 2 ఎకరాలు సాక్షాత్తు కలెక్టర్ గారు ఇచ్చినా కూడా ఐ డోంట్ కేర్ అంటూ రాజకీయ పార్టీ ముసుగులో కొంతమంది చేస్తున్న దరిద్రపు పనులు మీకు చూపిస్తున్నాను. ప్రస్తుతం ఈ బోర్డు అనాథాశ్రమం బోర్డు. ఈ బోర్డు నుంచి కూతవేటి దూరంలో పక్కన అనాథాశ్రమంనే కబ్జా చేయబోతున్నారు, చేస్తున్నారు కూడా. వాళ్ళ అనాథాశ్రమంలో ఎంతమంది 100 మందికి పైగా ఉన్నారు. వృద్ధులు, అనాథ మహిళలు చాలామంది ఉన్నారు. వాళ్ళని మాట్లాడిద్దాము ఈరోజు. ఈ అనాథాశ్రమం ఎందుకు కబ్జాకు గురైంది, ఈ కలెక్టర్ గారు ఇచ్చిన 2 ఎకరాల మీద ఎవరి కళ్ళు పన్నాయి, ఎవరి ఆ కంత్రి పనులు తీసుకొచ్చి చెత్త కుంపటి అనాథాశ్రమం మధ్యలో పెట్టారు. అనాథాశ్రమంలో చెత్త కుంపటి ఎలా నిర్మించారు, ఎవరు బిల్లులు స్వలాభం కోసం నిర్వహించారు. ఈ ఎంపీడీఓ సాక్షాత్తు ఇక్కడున్న ఒక గవర్నమెంట్ అధికారి ఎంపీడీఓ, ఈయన ఎవరికి వ్యత్యాసము, ఎవరికి పనిచేస్తున్నాడు, ఎవరి చేత గవర్నమెంట్ శాలరీ తీసుకుంటున్నాడు అనేది వాళ్ళ నోట్లోనే విందాము. ఈ అనాథాశ్రమాన్నే కబ్జా చేయబోతున్నారు. గొట్టుకూరు గ్రామం, కూడేరు మండలం, అనంతపురం జిల్లా. ఈ నియోజకవర్గం పయ్యావుల కేశవ్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారికి వస్తుంది. ఇది వాళ్ళ పేరు చెప్పి కబ్జాలు విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. 2 ఎకరాలు చుట్టూ వెంచర్స్ ఉన్నాయి. మీరు చూస్తే చుట్టూ వెంచర్స్ ఉన్నాయి. ఆ వెంచర్స్ కోసమే ఈ ఆశ్రమాన్ని కబ్జా చేయబోతున్నారు. ఈ ఆశ్రమాన్ని కబ్జా చేయబోతున్నారు అని పైన ఉన్న పెద్దలకి, కొంతమంది సీఎంఓ అధికారులకి ఎవరికి తెలియదేమో. ఒక్కసారి ఈ అనాథాశ్రమాన్ని కాపాడాలని ముసలి వాళ్ళు కన్నీటి ఆవేదన మీకు చూపించబోతున్నాం ఈరోజు. ఆ ఆశ్రమాన్ని ఒక ప్రభుత్వ మాజీ ఉద్యోగి, పోస్టల్లో పనిచేసే ఆయన ఈ అనాథాశ్రమాన్ని ముందు నుంచే మెయింటైన్ చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు. ఏం జరిగింది, ఈ ఆశ్రమాన్ని ఎవరు కబ్జా చేయడానికి వచ్చారు, ఎవరు ఇచ్చారు అనే పూర్తి వివరాలు చెప్తారు. నమస్తే అండి. ఏం జరిగింది, మీ అనాథాశ్రమంలోకి సడన్గా ఒకరోజు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు, వృద్ధ వయసులో ఉన్నప్పుడు కూడా ఈ జేసీబీలు వచ్చి నూకేయడం జరిగింది. ఏం జరిగింది అసలు, ఈ జేసీబీలు ఎందుకు వచ్చాయి? థ్యాంక్ యూ సార్. ఇక 2009లో ఇక బెరాకా వృద్ధాశ్రమం గురించి ప్రభుత్వం వారు గమనించి జిల్లా కలెక్టర్ గారు అయితేనేమి, ఆర్డీఓ గారు అయితేనేమి, ఎంఆర్ఓ అయితేనేమి, గ్రామస్తులు అయితేనేమి, ప్రజలందరి ఇష్టపూర్వకంగా 2009లో ఇక్కడ కలెక్టర్ గారు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అనాథులైన యొక్క వృద్ధులు, తల్లి లేక, వాళ్ళకి కుమారులు లేక, కూతురు లేక ఉండేవారు, నాన్నవారు లేరు, మరి ఆధార్ కార్డు లేదు, మరి పెన్షన్స్ లేవు, ఏమీ లేని వాళ్ళని తీసుకొని వచ్చి మేము ప్రేమతో ఈ యొక్క సమాజ సేవ చేయాలని చెప్పనే దృఢ సంకల్పముతో ఓ యొక్క బెరాకా వృద్ధుల అనాథాశ్రమం నడిపిస్తున్నాం 16 సంవత్సరాలుగా. అయితే కలెక్టర్ గారు వచ్చి చూసి అడవి ప్రాంతంలో అనాథులు కోసము ఏదో ఇచ్చారు. అయితే మేము అడవి ప్రాంతంలో ఎంతో కష్టపడి లక్షలు ఖర్చు పెట్టి సొంతంగా మేము వీళ్ళని సేవ చేస్తుంటే దీనికి ఆటంకం కలిగిస్తున్నారు కొంతమంది ప్రజలు, గ్రామస్తులు. కూడేరు మండలము యొక్క గొట్కూరు విలేజ్, అనంతపురం జిల్లా. ఎందుకు కలిగిస్తున్నారంటే ఇక్కడ దాదాపుగా ముసలి వాళ్ళు 50 నుంచి 60 మంది దాకా ఉన్నారు. వారు చనిపోతే మేము భూస్థాపితం కార్యక్రమం కూడా చేయడం మేమే. మరి ఎటువంటి ఫండింగ్ లేదు, ఎవరితోనూ డబ్బు తీసుకోము. పెన్షన్లు అంతకన్నా లేవు, వస్తే ఒక 5 మందికి 6 మందికి వస్తుంది, అంతవరకు లేదు. ముఖ్యంగా కారణం ఏమంటే ఈ అడవి ప్రాంతంలో మేము ఏమీ లేనప్పుడు పాములు, తేళ్ళు ఉన్నా కూడా మాకు ఏమిటువంటి హాని చేయలేదు. కానీ అయితే విషముతో కూడినటువంటి కొంతమంది వ్యక్తులు ఈ స్థలము కాజేయాలా అని చెప్పని ఎంపీడీఓ గారైతేనేమి, విఆర్ఓ గారైతేనేమి, ఈ యొక్క 2009లో మేము వస్తే 2016లో చెత్తకు సంపద ఆ యొక్క డంపింగ్ యార్డ్ ఇక్కడ దగ్గరలో కట్టి మేము వెనక్కి పోకోకుండా చేయడం జరిగింది. ఒక అనాథాశ్రమంలో చెత్త డంపింగ్ యార్డ్ వేయడం అనేది, ఆ డంపింగ్ యార్డ్ అయితే అది యాక్చువల్గా అంటే ముందుగా డోబీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి 10 సెంట్లు దారి అనేది తీయడం జరిగింది. ఆ 10 సెంట్ల దారిలో తీయడం ప్లానింగ్ వేస్తే వాళ్ళు అక్రమంగా వారు కట్టి మేము అక్రమంగా వచ్చామని చెప్పని మా మీద దుర్భాషలాడుతూ మరి ఎటువంటి ఇక మాకు హెచ్చరించుకోకుండా దౌర్జన్యంగా వచ్చి జేసీబీలు అయితేనేమి,
మరి దాదాపుగా 25 మంది 30 మంది రావడము, ఆ ఉన్న అనాథాశ్రమం కూల్చివేయడము, ఆ పశువులు శాల కూడా పెట్టింటే ఆ పశువుల శాల కూల్చేయడము, చెట్లు ఉంటే చెట్లు పర్యావరణం కోసము మేము ఆ చెట్లు పెరికేయడము, వృద్ధులు వెళ్ళిపోండి మీరు వేరే అనాథాశ్రమంలో ఉండండి, మేము కాల్సింటే మేము చేర్పిస్తాము అని చెప్పడము, ఇది ఎంత మాత్రము అధికారులకి, చిన్న అధికారులకి సమంజసం కాదని నేను భావిస్తున్నాను. మీరు ఇళ్ళల్లో పెట్టుకోండి, నేనే ఊరినే ఇంటికి వెళ్ళిపోతాను. ఇప్పుడు మీరు మీరు సుమారు 100 లేదా 50 మందికి పైగా ఇంతమంది ముసలి వాళ్ళని చేరదీస్తున్నారు కదా, ఈ కబ్జా చేయడానికి వచ్చిన వ్యక్తులు ఎవరు పూర్తిగా వివరిస్తారా? ఎందుకంటే చెత్త డంపింగ్ యార్డ్ వచ్చి అనాథాశ్రయంలో నిర్మించడం అనేది చాలా దౌర్భాగ్యం కూడా. ఎందుకంటే ముసలి వాళ్ళు ఉంటారు, ఎవరైనా ఉంటారు, అది చెత్త పీల్చడం అనేది లేదు. కేవలం బిల్లుల కోసం అని చెప్పి వీళ్ళు వేసుకున్నారని మాకున్న సమాచారం. మీరేమంటారు? ఈ చెత్త డంపింగ్ యార్డ్ వేయడం, జేసీబీలు రావడం, ఎవరొచ్చారు మీ అనాథాశ్రమాన్ని కబ్జా ఈ చెత్త డంపింగ్ అనేది ఊరు బయట సమాధుల తోటలు కావచ్చు, ఇంకా ఊరికి 3-4 కిలోమీటర్ దూరంలో కట్టడం జరిగింది, మంచిదే, నేను కాదన్ను. అయితే మాకిచ్చిన సర్వే నెంబర్ 69-4లో ఇక్కడ మాకిచ్చిన 2 ఎకరాల స్థలంలో 10 సెంట్లు దారి తీస్తే దాంట్లో అక్రమంగా మాకి కడుతున్నామని చెప్పుకోకుండా దౌర్జన్యంగా కట్టడం జరిగింది. దీనిపైన మేము అప్పుడే విచారించడం జరిపిస్తే ఏదో బిల్లు పాస్ చేసుకోవడానికండి, ఏదో మాకేం అవసరం లేదని చెప్పడం జరిగే దౌర్జన్యంగా కట్టి, ఈరోజు మేము అక్రమంగా వచ్చినామని చెప్పని మా మీద నిందలు వేస్తూ వీళ్ళందరినీ దూషిస్తూ వీళ్ళు బాధ పెట్టడం జరుగుతుంది. బిల్లు పాస్ చేసుకోవడానికి అని చెప్పిన గవర్నమెంట్ ఎవరు? అప్పట్లో ఏ గవర్నమెంట్ ఉంది? అప్పుడు ఏ గవర్నమెంట్ ఉందో నాకైతే ఐడియా లేదు. ఎవరైనా మంచి పని, సమాజ సేవ ఎవరైనా చేయొచ్చు. మన ప్రభుత్వాలు ముఖ్యం కాదు, కానీ మనుషులు ముఖ్యము. మంచి పని ఎవరైనా చేయొచ్చు, చెడ్డ పని ఎవరు చేయకూడదు. మానవుడు కావచ్చు, మంత్రి కావచ్చు, మనిషి అన్న వాళ్ళు ఎవరన్నా కావచ్చు. మీరు ఈ విధంగా ఇంతలా ఇబ్బంది పడుతున్నారు కదా కబ్జా చేయడానికి వచ్చి, మీకు ఎవరిచ్చారు? మీరు కబ్జా చేశారా? మీకు ఒక అధికారి ఇచ్చాడా ఈ స్థలము? మీకు ఏం అర్హత ఉందని ఈ అనాథాశ్రయం కట్టారు అని మీకు ప్రశ్నిస్తే మీరేం చూపిస్తారు సాక్ష్యం? ఓకే, నాకు 2009 సంవత్సరంన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ముగ్గురు వచ్చి, భార్గవ్ గారు, మరి కలెక్టర్ వచ్చారా మీకు అనాథాశ్రమం స్థలం ఇవ్వడానికి? స్థలం ఇవ్వడానికి అంటే కలెక్టర్ వచ్చి ఇచ్చిన స్థలాన్ని కబ్జా చేస్తున్నారు. కలెక్టర్ గారు ఇచ్చిన సర్వే చేసి ముగ్గురు కలెక్టర్లు, మా యొక్క ఆర్డీఓ గారు గౌతమిరెడ్డి, ఎంఆర్ఓ గారు, మరి గ్రామస్తుల బిల్డింగు అన్నీ టోటల్గా ఉంటూ ఈ యొక్క కలెక్టర్ గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకే నేను ఇక్కడ రావడం జరిగి 16 సంవత్సరాల నుంచి అడవిలో జీవిస్తున్నాం. ఏ ఉత్తర్వులు లేకోకుండా 16 సంవత్సరాలు మమ్మల్ని ఇక్కడ చేయలేరు కదా. అయితే ఇది బాగా డెవలప్ అవుతుంటే దీన్ని ఓర్వలేక దీన్ని కబ్జా చేయాలని ఆ మధ్యలో డంపింగ్ యార్డ్ కట్టి, మీకు ఏమీ లేదు, మీరు వెళ్ళిపోండి, మీకు ఏం ఆధారం లేవు అని చెప్పడం చాలా అసభ్యకరంగా ఉంది. కలెక్టర్ గారు ఎన్ని ఎకరాలు ఇచ్చారు? ఎంత ఇచ్చారు? 2 ఎకరాలు ఇచ్చారు. 2 ఎకరాలు ఇచ్చారు. 2 ఎకరాలు ఇచ్చినా దానికి కావాల్సిన హైకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఈ యొక్క సిఎల్ఆర్ పోయింది, కమిషనర్ ల్యాండ్ రెవెన్యూ. అటు తర్వాత మొన్ననే మంత్రి గారితో కూడా కలిసి రావడం జరిగింది. మన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారితో కలవడం జరిగింది. సరే మీకు న్యాయం చేస్తాము తప్పకుండా అని చెప్పడం జరిగింది. అది వెంటనే నిన్న 3 రోజుల కిందట కలెక్టర్ గారు కూడా చెప్పి అప్లికేషన్ ఇవ్వడం కూడా జరిగింది. కలెక్టర్ గారి సిగ్నేచర్ ఉంది, లాస్ట్లో ఏదో ఉంది మ్యాటర్ ఇచ్చారు. మన కలెక్టర్ అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గారు ఏదో ఇచ్చారు. జిల్లా కలెక్టర్ గారికి నిన్న రిప్రజెంటేషన్ ఇచ్చి రావడం జరిగింది. భరత్ గారు అని చెప్పని ఆ యొక్క ఏపీ సెక్రటరియట్లో ఆయన జిల్లా ఇన్ఛార్జు ఆయన కూడా ఇవ్వడం జరిగింది. విన్నవించుకుంటే వెంటనే సర్వే చేసేసి వారికి రావాల్సిన యొక్క స్థలం ఇవ్వండి అని మాతో చెప్పడం జరిగింది. దీనికి అన్ని ఆధారాలు, ప్రూఫ్స్ ఉన్నాయి. వాళ్ళకి ఏదైనా ఆధారాలు ఉంటే వాళ్ళు కూడా కబ్జా చేసి తీసుకోమనండి. అటువంటి లేకుంటే ఎటువంటి ఆధారాలు లేకోకుండా అనాథరైజ్డ్గా వచ్చి మీరు వెళ్ళిపోండి అంటే మేము మానవులను మేము ఎక్కడ పోవాలి? మంత్రి గారి దగ్గర నుంచి వచ్చింది కదా, మంత్రి గారి నుంచి వచ్చింది. నిన్న గవర్నమెంట్ నుంచి కూడా సచివాలయం నుంచి కూడా నిన్న వచ్చింది లెటర్. మంత్రి గారి దగ్గర కలెక్టర్ గారికి సర్వే చేసి వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పని సచివాలయం నుంచి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని కలిసారా? ఆర్థిక శాఖ మంత్రి పయ్యాసులో మన కాన్స్టిట్యూట్ ఉరవకొండ మండలం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు స్వయంగా మేమును మల్లికార్జున రమణ గారు, హరి అని చెప్పని అడ్వకేటు, రాష్ట్ర అధ్యక్షుడు, మేము ముగ్గురం కలవడం, ఆయనకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.
ఆ విషయంలో ఆయన తొందరలో మీకు న్యాయం చేస్తాం, తప్పకుండా న్యాయం మీరు భయపడద్దండి అని ధైర్యంగా మాకు చెప్పి సగౌరవంగా మాకు గౌరవంగా మాట్లాడించి అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం రెస్పాండ్ అయ్యారు మీకు. అధికారులని రాజకీయ నాయకులను కలిశారు. కలిసాం సంబంధిత శాఖ కలిసాం సంబంధిత ఇక్కడ శాఖ నాయకులు. అన్యాయంగా ఇక్కడ అక్రమంగా ఇక దౌర్జన్యంగా వచ్చి ముసలి వాళ్ళని పొమ్మంటే వాళ్ళు అసలే అనాథులు, వాళ్ళపైన దాడి చేయడం ఏంది అని నేను అడుగుతున్నాను. వాళ్ళ ఉద్యోగాలు పోతాయని చెప్పని వాళ్ళు భయపడితే వాడి ప్రాణాలు ముఖ్యమా, చెత్తకు సంపద ఇన్కమ్ ముఖ్యమా? ఎక్కడ కట్టాలి? ముందుగానే ఊపిరితిత్తులతో అనారోగ్యంతో 85 ఏళ్ళు 95 ఏళ్ళు ఉండే వాళ్ళు ఉన్నారు, వారు బెడ్ రెస్ట్లో ఉన్నారు. అటువంటి వారికి అతి సమీపంలో 2 అడుగుల దూరంలో డంపింగ్ యార్డుగా దౌర్జన్యం కట్టి అక్కడ డంపింగ్ యార్డులో చెత్త చెదారము చెప్పులు వగైరా వగైరా బ్రాందీ బాట్లు చేయడము ఇవన్నీ చేస్తే అనారోగ్యం రావడానికి ఎవరు ప్రజలు కూడా ఒప్పుకోరు, ఎవరు ఒప్పుకోరు అనమాట. అది కల్లారా చూస్తే వారికే తెలుస్తుంది, అబద్ధం ఏమీ లేదు. ఇది అనాథాశ్రమంలో డంపింగ్ యార్డ్ వాళ్ళంతకు వాళ్ళే బిల్లుల కోసం సృష్టించుకొని డంపింగ్ యార్డ్ వేసి నిరంతరంగా మధ్యలో అనాథాశ్రమం మధ్యలో మీకు చూపిస్తాను స్క్రీన్ మీద కూడా చూపిస్తాను. డంపింగ్ యార్డ్ క్రియేట్ చేసి ఇక్కడ అనాథాశ్రమమే లేదు అని సృష్టించాలని కొంతమంది బిల్లుల కోసం, ఇక్కడున్న లోకల్ నాయకులు బిల్లుల కోసం అనాథాశ్రమంలో చెత్త డంపింగ్ చేశారు. స్క్రీన్ మీద మీకు చూపిస్తాము తప్పకుండా. కొంతమంది ఉన్నారు ఈ అనాథాశ్రమంలో ఎవరూ లేరు అని సృష్టించి ఈ అనాథాశ్రమాన్ని కాజేయాలని చూస్తున్నారు. అనాథాశ్రమంలో ఉన్నారు, మీరు కళ్ళు తెరిచి చూడొచ్చు. మన వెనకలే ఉన్నారు వాళ్ళందరూ. అంతా ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, బుద్ధిమందం ఉన్న వాళ్ళు, కిడ్నీలు పోయి బెడ్ మీద ఉన్నోళ్ళు, ఇటువంటి సర్వీస్ చేస్తుంటే చాలా ఉంది అనాథాశ్రమం చూపించడానికి. కొంతమంది ఇక్కడ వరకు రాగలరు, కొంతమంది బెడ్ మీద ఉన్నారు. ఇటువంటి దృశ్యాలు, ఇటువంటి సంఘటనలు జరుగుతుంటే మీరు మాత్రం జేసీబీలు ఎత్తుకొని కబ్జా చేయడానికి రావడం చాలా దురదృష్టకరం. ఒకసారి అనాథాశ్రమాన్ని విజిట్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది కదా, జేసీబీ ఎత్తుకొని వచ్చి కబ్జా చేయడం అనేది ఎలా ఉంటుందో. రండి వాళ్ళతో మాట్లాడదాం. ఏమైంది, మీ అనాథాశ్రమాన్ని ఎవరు కబ్జా చేస్తున్నారు, అసలు ఎందుకు మీరు ఉన్నారు, మీ ఇక్కడ నిజంగా అనాథాశ్రమం ఉందా అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీ ఏం జరిగిందమ్మా? మీ అనాథాశ్రమానికి వచ్చి జేసీబీ వేసుకొని వచ్చి కబ్జా చేశారు కదా, మీరు ఉంటే అప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తారమ్మా? మీ ఈడే ఉండదు సార్, ఈడే ఉంటే 4 వచ్చినారు సార్ పోలీసులు. అంతా ఊర్లో వాళ్ళు అంతా టౌన్ వాళ్ళు అంతా వచ్చినారు. మేము చెప్తే ఇనుకోలే వాళ్ళు. ఇంకా మా కుక్కలన్నీ తెచ్చి దున్ని పెడుతున్నారు, ఇనుకోలే. సామాన్లన్నీ బయటకు పారేసినారు. ఇనుకోకుండా ఉంటే మేము ఎవరిని తోలుకొచ్చుకుంటే తోలుకొచ్చుకోపో అంటే మీ పెద్ద ఆయన రమ్మాను, ఆయన ఇంటికి వచ్చి అది పట్ట తెచ్చేను మేము చేస్తామన్నారు. ఉండంగానే ఆ బాబా అక్కడ ఉన్నాడు, ఇక్కడ తీసుకొని రమ్మాను, మేము ఇడిచి పెడతామన్నాడు. అంతే సార్. మనుషులు ఉన్నాగానే సామాన్లు వంట రూమ్లో అన్నీ దీంట్లోకి వేసినారు. అంతే సార్. అంతా చాలా వచ్చిండ్రు సార్, సుమారుగా వచ్చిండ్రు. 30 మంది 40 మంది వచ్చినారు, అంతా గుట్టుకూరలంతా. మీరు ఏం జరిగింది ఇక్కడ? మామూలుగా ఉంటారు కదా, పోలీస్ వాళ్ళు వచ్చింటారా, ఎవరన్నా అధికారులు వచ్చింటారా, మీతో మాట్లాడారా? మాతో మాట్లాడలేదు సార్. వాళ్ళు ముందుగా ఉన్నట్లుండి మార్నింగ్ 8 గంటలకు వచ్చినారు సార్ వాళ్ళు. మేము టిఫిన్ కూడా చెయ్యలేదు. కానీ వాళ్ళు వచ్చేసి ఏం జరిగింది సార్ అంటే మాకు తెలీదు, మాకు పైనుంచి ఆర్డర్ వచ్చినాయి, కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చినారు, వెంటనే వంటిలతో సహా అంతే పీకేమని ఆర్డర్ వచ్చింది. వెంటనే మేము సామాన్లను బయటకు పోయి చెప్పినారు సార్. వాళ్ళు వినలేదు. ఉన్నాను సార్, మేము డాడీ వాళ్ళు మాట్లాడతాము, మాకేం పర్మిషన్ లేదు కదా, ఎట్లా వచ్చినారు అనసుకోకుండా ఉన్నట్లుండి ఎక్కడికి పోవాలంటే మాకు తెలీదు, 1 గంట టైం ఇస్తాము, వాళ్ళు ఖాళీ చేసేసి వంటిలు సామాను బయటకు వేసుకోమని చెప్పినారు సార్. మేము వేసుకోలేదు, మేము ఎక్కడ వినలేదు సార్. బయట కూర్చోబెట్టినాం. మాకు అది ఒక సెల్లెలు తీసుకొని మేము వీడియోలన్నీ తీస్తుంటే మా ఫోన్ అన్ని లాక్కున్నారు, వీడియో వీళ్ళే లేదన్నారు. చుట్టూ అంతా పోలీసు వాళ్ళంతా కమ్మేసుకున్నారు సార్. అంతా మొత్తం 20 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు సార్ మొత్తము. అంటే వీళ్ళు సచివాలయం వాళ్ళు అందరూ వచ్చినారు, కానీ గుట్టుకూరోళ్ళు కూడా కొంతమంది వచ్చినారు సార్. వాళ్ళు కూడా అంటే వినలేదు సార్. వాళ్ళు కూడా సర్లేనే కూర్చున్నాం. వాళ్ళే అనవసరంగా వచ్చేసి వాళ్ళు ఉన్నట్లుండి వాళ్ళు వెంటనే కొక్లేను తెప్పించుకొని వాళ్ళంతా వాళ్ళు బయట నుంచి తెప్పించుకొని వెనకాలంతా మా భాగం అంతా స్థలాన్ని అంతా మేము ఆవుకంతా పందిరంతా వేసుకొని అంటే సంతోషంగా వేసుకున్నాం. దానికి అది అంతా కూల్చేసినారు సార్ మనకంతా. మళ్ళీ వెనుకుంటే మేము సామాన్లు కడుక్కునే దానికంతా మొత్తం అది కూడా కూల్చేసినారు కొక్లే నుండి. మాకు వెనక భాగం అంతా మేమంతా అక్కడ ఏందో కాంపౌండ్ కొంచెం మేము అది బండలంతా పీకేసి ఆక్రమించుకొని మీకుండే స్థలం పీకేసేసినారు. మళ్ళీ వండుకొని ఇక్కడ అంతా వాళ్ళకు ఉండే వెనకాలంతా మాకు ఉండే కొంత స్థలం ఉంది, వాళ్ళకంతా ఏందో గవర్నమెంట్ స్థలం ఉంది అని అన్నారు. అక్కడ
అది అన్నాము. కలెక్టర్ సార్ కూడా ఇప్పుడు మాకు 2 ఎకరాలు భూమి వాళ్ళు ఇచ్చినారని డ్యాడీ అంటున్నారు. అది న్యాయంగానే ఉంది. కానీ ఇక్కడ స్థలం ఇచ్చిన కలెక్టర్ ముందు నుంచిన స్థలం కలెక్టర్ ఏ కలెక్టర్ అయినా అది ఇచ్చిన డ్యాడీకి ఇచ్చిన దాన్ని బట్టి అది ఏ కలెక్టర్ అయినా వర్తిస్తుంది సార్. అది న్యాయం అనేది మాకు జరగాలి. ఇప్పుడు అన్యాయంగా చేస్తున్నారు వీళ్ళందరూ కలిపి మాకి. అది మాకి నచ్చలేదు సార్. ఇక్కడ చాలా మంది కబ్జా చేస్తున్నారంట, మీరేం చెప్తారు? కబ్జా చేస్తుందంటే కబ్జా చేయడానికి మాకు అన్ని దగ్గర ప్రూఫ్లు ఆధారాలు అన్నీ ఉన్నాయి సార్ మా దగ్గర. మేము చూపించగలుగుతున్నాము. కానీ కలెక్టర్ అనగా అందరూ ఒకటే కదా సార్ మన కలెక్టరు. కానీ ముందు ఇచ్చిన కలెక్టర్ దగ్గర చెల్లదు. ఇప్పుడు ఇచ్చే కలెక్టర్ మాట్లాడమన్నారు. డాడీ చాలా సార్లు వెళ్ళడం జరిగింది. కానీ వాళ్ళు వినలేదు సార్. కానీ పట్టాలు కూడా ఇచ్చడం జరిగింది. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే మాకి ఇప్పుడు వంటిల వరకు మాకి ఉంది అని అంటున్నారు సార్ వాళ్ళు. కానీ వంటిలు పీకేస్తే మాకు ఇబ్బంది అవుతుంది సార్. వంట చేయడానికి ఇక్కడ ఆశ్రమాలు అందరికీ వడ్డించడానికి మాకు ఇబ్బంది అవుతుంది సార్. అందరు సేవ చేస్తాం. నాగేసుకొని మిమ్మల్ని బయటికి నూకేస్తారంట, మీరేం చెప్తారు అంటున్నా? నాగేసడానికి అంటే మేము అనాథలైన మన తల్లిదండ్రులు లేని వాళ్ళము, ఇక్కడ అన్నదమ్ము లేని వాళ్ళము, అమ్మ నాన్న లేని వాళ్ళము, అనాథలు ఉన్నాము. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ పిల్లలు కానీ తల్లులు కానీ ఇదే పరిస్థితి వస్తే వాళ్ళు ఏం చేసేవాళ్ళు మేము అడుగుతున్నాం సార్. న్యాయంగా అడుగుతున్నాం అంతే మేము కూడా. కానీ ఇప్పుడు అందుకే మా ఆశ్రమానికి మాకు ఇవ్వమని అడుగుతున్నాము. అనాథలైన మాకు ఆశ్రమానికి ఇప్పించమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ లోకేష్ అన్నయ్య గారికి సగౌరవంగా మేము అడిగి వేడుకుంటున్నాం సార్. అంత అనాథలైనా మాకు ఇక్కడ ఆశ్రమానికి ఇప్పించమని వాళ్ళకి సగౌరవంగా వేడుకుంటున్నాం సార్. అంతే సార్. మేము ఏం లేదు. గుంజేసుకొని మిమ్మల్ని బయటికి తోసేస్తే మళ్ళీ ఆ తర్వాత ఇంకొక అనాథాశ్రమంలో చేరాల్సిందే. మేము అనాథాశ్రమం చేయడానికి మేము వెళ్ళాం సార్. మేము ఎక్కడికి వెళ్ళాము. మాకు అనాథాశ్రమం కావాలి. మేము ఇక్కడ ఎందుకు వృద్ధులకు సేవ చేస్తున్నాం, అన్యాయంగా చేయడం లేదు. ఎవరేమో ₹1 ఆశించడం లేదు సార్. ఫ్రీగానే సర్వీస్ చేస్తున్నాం అందరికీ మేము. కానీ ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు లేదు, మాకు పెన్షన్స్ లేవు మాకు అందరికీను. పింఛన్ లేదు సార్. మాకు కూడా ఇంతవరకు పెన్షన్స్ లేవు, ఏం లేవు. ఎవరి నుంచి బయట నుంచి ₹1 వేస్తారు అసలుకి. మేము దేవుడు ఇచ్చిన దాంట్లోనే తింటున్నాం, మేము ఏసై ఇచ్చిన దాంట్లోనే తింటున్నాం. అసలు అన్యాయంగా ఎవరు తినడం లేదు ఇక్కడ. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే అన్యాయంగా అందరూ ఇచ్చేసి వెళ్ళిపోవాలని. వాళ్ళు చాలా సామాన్లన్నీ బయటకు పారేస్తున్నారు సార్. మొత్తం అన్ని వాళ్ళకి అందరికీను మా వంటిల సామాన్లను బయట పెట్టేస్తున్నారు, ఫోన్లు లాక్కొని వేస్తున్నారు. అసలు ఏమో మాకు పర్మిషన్ లేదు సార్. అసలు వాళ్ళకైతే చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు సార్. అందుకే మాకు ఆశ్రమాన్ని ఇప్పించమని చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారైన వాళ్ళకి, లోకేష్ అన్న గారికి మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం అంతే సార్. మేము ఇక్కడ వాళ్ళ నుండి ఇంకేం ఆశించడం లేదు సార్ మేము అస్సలకేను. ఉన్నాము ఇక్కడ బెడ్లు, ఓపెన్ బెడ్లు ఈ విధంగా సర్వీస్ చేస్తుంటే ఓపెన్ షెడ్, ఓపెన్ బెడ్లు ఈ 2 ఎకరాల్లో ఆయన నిర్మిస్తున్నారు అనాథాశ్రమము. ఈ మర్చిపోయినాం, ఈ కుప్పటే, ఈ చెత్త కుంపటే తీసుకొచ్చి అనాథాశ్రమం మధ్యలో కట్టారు. అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు చాలా విజనరీ పనులు చేస్తుంటే వీళ్ళు మాత్రం ఈ చెత్త కుంపటి తెచ్చి ఇక్కడ మధ్యలో అనాథాశ్రమంలో కట్టారు. ఎందుకు అనాథాశ్రమం మధ్యలో తెచ్చి మంచి విజన్ చేసినారు. ఈ చెత్త కుంపటి తీసుకొచ్చి పక్కనే అనాథాశ్రమం చెత్త కుంపటి మధ్యలో వేసింది కాకుండా అక్కడ వంట చేసుకుంటుండ్రి. ఆ గ్యాప్లో వీళ్ళకి ఇచ్చిన స్థలంలోనే గ్యాప్లో వంట చేసుకుంటుంటే అది కూల్చొకుంటున్నారు. ఎందుకు అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చూస్తున్నాం మనం. వంట చేసి వాళ్ళకి వృద్ధులకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళకి పెట్టడానికి. చెత్త కుంపటి పక్కనే వంటశాల. మీరేమో నిజంగా ఈ దృశ్యాలు అయితే చూడొచ్చు. చెత్త కుంపటి మీరు చూస్తున్నాం, స్క్రీన్ మీద చూపిస్తాను మీకు. చెత్త కుంపటి ఇదిగోండి. ఈ చెత్త కుంపటి నిజంగా దారుణం. దాంట్లో చెత్త వేస్తే పక్కనే వంట ఎలా చేసుకుంటారు? ఇది అనాథాశ్రమం. ఈ అనాథాశ్రమంలోనే జరుగుతుంది ఇటువంటివి. చూడొచ్చు మీరు. ఇది వంటశాల, అనాథాశ్రమానికి వంటశాల. ఈ వంటశాలను కూడా తోసేస్తారంట 3 రోజులు 4 రోజుల్లో. రోజు బెదిరిస్తున్నారు, జేసీబీలు తీసుకొచ్చి బెదిరిస్తున్నారు. ఈ బెదిరించడం, జేసీబీలు తీసుకొచ్చి బెదిరించి ఈ వంటశాల కూడా నూకేస్తారంట. ఈ వంటశాల కూడా ఇదంతా తీసేసి, ఈ వంటశాల ఇవన్నీ తీసేసి మీరే చూస్తారు దృశ్యాల్లో. రోజు వృద్ధులకు, బుద్ధిమందం పిల్లవాళ్ళకి వండి పెట్టే వంటశాలను కూడా తీసేస్తున్నారు. ఎందుకంటే కబ్జా. ఏం కబ్జా అనేది ఆయనకిచ్చిన స్థలంలోనే వీళ్ళే కబ్జా. ఈ కబ్జా గురించి మీకే తెలియాలా? వాళ్ళు కట్టిన చెత్త కుంపటి చూడండి మీరే. ఈ చెత్త కుంపటి ఎందుకు వచ్చిందంటే ఆ చెత్త కుంపటి చూపించి ఇటువంటివి ఆ రోజు జేసీబీ వచ్చి ఈ స్థలాన్ని నూకేసింది. వృద్ధులు ఉన్నప్పుడు పోలీసు వాళ్ళని పిలుచుకొచ్చి ఇష్టానుసారంగా నూకేసింది. సామాన్లు కూడా, అది వంటశాల. ఆయనకున్న 2 ఎకరాల్లో అక్కడ వరకు ఉంది ఆయన హద్దు. అక్కడ వరకు హద్దు ఉంటే
నిర్దాక్ష్యంగా వంట చేస్తున్నా కూడా, అనాథాశ్రమంలో ఉన్న వాళ్ళకి వంట చేస్తున్నా కూడా నిర్దాక్ష్యంగా తోసేసి వంట సామాన్కి సంబంధించిన సామాగ్రి అనేది ఇక్కడ పడేసి ఈ చెత్త కుంపటి దగ్గర పడేసి వెళ్ళిపోవడం జరిగింది. దీన్ని ఎంపీడీఓ అధికారులు, స్థానికంగా ఉన్న ఎంపీడీఓ ఆయన కూడా కొంచెం కళ్ళు తెరవాలి. ఇటువంటి అనాథాశ్రమాల జోలికి పోకూడదు. కబ్జాగాళ్ళని నిజంగా మీరు చేయడం తప్ప మేము చేయడం తప్ప అనేది చూసుకుంటే మీరు వెనకాల చూసుకోవచ్చు. చాలా దారుణమైన పరిస్థితిలో రిపోర్టింగ్ చేయాల్సి వస్తుంది. ఈ షెడ్డే కూల్చొకొట్టారు జేసీబీని తీసుకొచ్చి, షెడ్డు కూల్చొకొట్టారు జేసీబీని తీసుకొచ్చి. అక్కడ వంట చేసుకుంటూ నిరంతరం అనాథాశ్రమం అక్కడి వరకు ఉంది. ఆయనకిచ్చిన 2 ఎకరాల్లో గతంలో కలెక్టర్ గారు 2009లో ఆయనకిచ్చిన 2 ఎకరాలు అక్కడి వరకు ఉంది. అక్కడి నుంచి తెచ్చి ఆ మొదటి వరకు ఇచ్చారు 2 ఎకరాలు. ఆ 2 ఎకరాలు ఇచ్చినప్పుడు ఈ చెత్త కుంపటి మధ్యలో తెచ్చిపెట్టారు 2016లో. ఇది ఎందుకు తెచ్చారో కేవలం రాజకీయ నాయకుల స్వలాభం కోసం బిల్లింగ్ చేసుకోవడానికి. అంటే 2016లో చెత్త కుంపట్లో ఎంత అవినీతి జరిగిందో ఈడే కనిపిస్తుంది మీకు. ఈ చెత్త కుంపటి తెచ్చి అనాథాశ్రమం మధ్యలో వేసి దీని ద్వారా బిల్లింగ్ చేసుకున్నారు. బిల్లింగ్ చేసుకున్న వాళ్ళు బాగున్నారు. ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నాం, లోపలికి పోతే విపరీతమైన దుర్వాసన వస్తుంది. కొద్ది కాలంగా చెత్త వేసి పెట్టారంట. ఇక్కడ చెప్పులు, పాత బూట్లు, ఏంటివో టౌన్లో ఉన్న చెత్తను తీసుకొచ్చేసారు. ఇటువంటి చెత్తను తీసుకొచ్చి వేసి ఆ చెత్త కుంపటిని అనాథాశ్రమంలో పెట్టడమే చాలా నేరము. తీసుకొని వచ్చి దాన్ని మధ్యలో పెట్టి ఇంత ఇబ్బందికి గురి చేస్తుంటే కూడా ఇది మాదిరా బుర్రో మా సామి అంటే మీది కాదు ఏదని జేసీబీలో వేసుకొని వచ్చి నూకేస్తున్నారు. దయచేసి అధికారులారా, కలెక్టర్ గారు మీరు కూడా ఒకసారి విజిట్ చేసి నిజంగా ఈ 2 ఎకరాల వెనకాల ఏముంది ఏమనేది పూర్తి సమగ్ర విచారణ చేస్తారని ఆశిస్తున్నాము. ఒకసారి చూడొచ్చు మీరు విజువల్స్లో కూడా చెత్త కుప్పంటే. అనాథాశ్రమంలో మంచం మీద కదలలేని పరిస్థితిలో ఉన్నారు. వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడతారు. మాస్క్ పెట్టుకొని వెళ్ళండి అని ఆశ్రమం నిర్వాహకులు చెప్తున్నారు. మనకి మాస్క్ అవసరం లేదు, నిజాలు చూపిస్తున్నాము. ఈ కబ్జాదారులారా మీరు ఒకసారి అనాథాశ్రమంలోకి రండి. ఈ మంచం మీద ఉన్న వృద్ధులను అడగండి, మేము కబ్జాదారులము అంటే మిమ్మల్ని ఏం చేస్తారో ప్రస్తుతం ఎంత చూడండి ఎట్లుందో పరిస్థితి. మీరే చూడొచ్చు. మాస్క్ ఇవ్వాలా అని ఎందుకు అడిగాడంటే ఇక్కడ శుభ్రం లేదు. బెడ్ మీదే కొంతమంది కాలకృత్యాలు చేసుకుంటూ ఇబ్బంది పడుతున్నారు. బెడ్ మీదే, మంచాల మీదనే ప్రతిదీ రోజు జరిగే కాలకృత్యాలు మంచాల మీద అయిపోతున్నాయి. ఇటువంటి చోట కబ్జా చేయడం అనేది మీకే తెలుస్తుంది. ఈ అనాథాశ్రమాన్ని ఒక్కసారి చూసి ఆ తర్వాత అయినా కబ్జా చేసుకోండి. ఎందుకంటే ఈ మంచం మీద ఉన్న వృద్ధుల్ని చూడండి, చూసిన తర్వాత మీకే తెలుస్తుంది మనం ఎటువంటి స్థలాన్ని కబ్జా చేయబోతున్నాము. కొడుకులు కూతుర్లు వదిలేసిన వృద్ధ మహిళలు, ముసలి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వీళ్ళని చూస్తే తెలుస్తుంది మీకు నిజంగా. అంటే కొంతమంది మంచాలు కూడా సరిగ్గా లేవు, పింఛనీళ్ళు లేవు, మంచాలు లేవు, మందబుద్ధితో ఉన్నారు. అసలు చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. షెడ్డు కూడా ఊగుతుంది, కూలిపోయే స్టేజ్లో ఉంది. ఇటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు రాజకీయ నాయకులు కళ్ళు తెరిచి చూడాలి. మీరు నిద్రపోతున్న మీ వ్యవస్థలో కళ్ళు తెరిచి చూడాలి. ఇటువంటి అనాథాశ్రమాన్ని కబ్జా చేద్దామనే ఆలోచన వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఒక అర్ధ గంట ఉన్నా చాలు, మీరు ఒక హాఫ్ అన్ అవర్, ఒక గంట ఉన్నా చాలు. ఇటువంటి చోట కబ్జా చేసే వాళ్ళంతా ఇటువంటి చోట ఒక గంట ఉన్నా మీ భవిష్యత్తు ఏంటో తెలిసిపోతుంది. ఉండలేకపోతున్నాము. ఆయన మాస్క్ పెట్టుకొని పోతారా అని అడిగినందుకు పరిస్థితి ఇది. ఏం జరిగింది తాత? కాళ్ళు లేవు, కూర్చునేకి రాదు, మేము ఎక్కడ పోవాలా? మీరు ఎక్కడ పంపించగలి మాకు వాళ్ళు సహాయం చేస్తున్నారు. నీళ్ళు, నిప్పులు, భోజనాలు సహాయపడుతున్నారు. మీదే కృపతో లేచి నడిచేటట్లు సహాయం చేయండి సార్. అనాథాశ్రమం వదిలేసిపోతే మాకు ఎక్కడ ఏ ఆసుపత్రికి అన్నా అని మీరు తప్ప మాకు ఎవరు దిక్కులేని పరిస్థితిలో ఉన్నాం. ఏమైనా చేయండి సార్, మీ దయ, మీ కృప, లేచి నడిచేటట్లు సహాయం చేయండి అని అడుగుతున్నాము. మాకు ఎవరు లేరు, దిక్కులేని పరిస్థితిలో ఉన్నాము. కింద మూర్చి వచ్చి కింద పడిపోయిన కాళ్ళని చూడు సార్, కాళ్ళు నడిచేకి రాదు, కూర్చునేకి రాదు. సహాయం చేయాలని కోరుతున్నాము.
వాళ్ళు తప్ప మాకు నీళ్ళు నిప్పులు భోజనాలు వాళ్ళే సప్లై చేస్తున్నారు కదా సారు. ఇంకా తొట్టి కూర్చుంటే కూడా మంచం మీద అవునా? అన్నం కూర్చొని తినేకి రాదు, ఇట్లా తినాలి. చేతులు రావట్లేదు, కాళ్ళు చాపేకి రావట్లేదు, కూర్చునేకి రావట్లేదు. మీ సహాయం చేయాలని కోరుతున్నాము. లేదా మరణమన్నా ఇచ్చేయండి, ఇంతకు తప్ప మాకు వేరే దారి లేదు. ఇంతే సార్ మేము అడిగేది. ఇంక మాకెవరు దిక్కులేని పరిస్థితిలో ఉన్నాం. అన్నం పెడుతున్నారా? అన్నం 3 పూట్ల అన్నం పెడుతున్నారు. పండుకొని తినాలా, కూర్చొని తినే కూడా అవకాశం లేకున్న పరిస్థితిలో ఉన్నాం. జాము మంట ఎప్పుడో చిన్నప్పుడు అయింది ఆపరేషన్, అదే కరెంట్ ఆపరేషన్ అయింది. అదే ఇంజక్షన్ వేసారు, గుండెకళ్ళు తరగాల కింద పడ్డాను. ఆ పట్టింది రామ్ సాహెబ్ హాస్పిటల్, కర్నూలు ఆసుపత్రి, హైదరాబాద్, అనంతపురం అన్ని తిరిగి వచ్చాను. లేదా నీకు? ఎవరు లేదు సార్ నాకు పింఛన్ ఇంతవరకు. నేను ఆడానికి తిరిగినాడు కాదు, తొక్కను కాదు, తోపిడిని కాదు, ఒక్కొని కోటి కాదు, అట్లా చంపేడు తెచ్చి పడేశారు. అదే తీసేసుకుంటారంట ఎట్లా? మీద ఇంక ఎక్కడన్నా పంపించండి. మరి ఇంకేం చేయాలి, మీకు దిక్కులేని పరిస్థితిలో ఉన్నాం. అనాథాశ్రమం తీసేస్తే మేము ఎక్కడ పోవాలా? మీ దయతోనే మాకు సహాయం చేయాలి. చూస్తున్నాము ఆయన కబ్జా కంత్రీలారా, మీరు ఒక్కసారి చూడండి ఆ పెద్ద ఆయన ఏమంటున్నాడో. ఇప్పుడు రండి జేసీబీ వేసుకొని ఈయనంట చంపేయండి, అట్లే ఆయన అడుగుతున్నాడు, నాకు సహజ మరణం అన్న ఇచ్చేయండి, మీరే చంపేయండి అంటున్నారు. భోజనం పెట్టి నిత్య కాలకృత్యాలు అన్నీ మంచం మీదే జరుగుతున్నాయి. ఇటువంటివి జరుగుతుంటే సేవ చేస్తున్న ఆశ్రమానికి జేసీబీ ఎత్తుకొని వెళ్ళడం, కబ్జా చేయడం, ఇటువంటి చోట బిల్డింగుల కోసం మీ కుప్పతొట్టేయడం, ఇవేం పనికిమాల పనులు. వీళ్ళే తిడుతున్నారు మిమ్మల్ని వయసు రీత్యా. మీ అమ్మ మీ నాన్నగారంత వయసు రీత్యా ఉంటారు, వీళ్ళు తిడుతున్నారు, మా అనాథాశ్రమాన్ని ఎక్కడికి తీసుకెళ్తావయ్యా, ఇదేంటయ్యా, అది ఇదని. ఇటువంటి వాళ్ళతో తిట్టించుకోవడం చాలా దారుణం. చూస్తున్నారు మనం లైవ్లోనే, బెడ్ మీద లైవ్లోనే కాలకృత్యాలు అన్నీ అయిపోతున్నాయి. బెడ్ మీద కాలకృత్యాలు అన్నీ అయిపోతున్నాయి. మీరే చూడొచ్చు ఈ దృశ్యాలని. ఒక్కసారి ఈ కబ్జా కంత్రీలని చూస్తే, ఈ వీడియోస్ చూసిన తర్వాత కబ్జా కంత్రీలు ఉన్నారు కదా, జేసీబీ వేసుకొని రండి ఇక్కడికి వచ్చి క్లీన్ అన్న చేస్తే మీకే తెలుస్తుంది అనాథాశ్రమం నిజంగా అనాథాశ్రమమా, లేకపోతే మీ కబ్జా కోసం వాడుకునేదా, లేకపోతే ఇటువంటి దీనస్థితిలో ఉన్నప్పుడు హెల్ప్ చేయడానికి మీరే ముందుకు రావాలా. కానీ ఇదేం దారుణం పరిస్థితి. ఎక్కువ ఎవరిని మాట్లాడించినా ఇక్కడ వాళ్ళ బాధలే ఉన్నాయి. ఇటువంటి అనాథాశ్రమాన్ని కబ్జా చేయాలని మీ పరిస్థితి దారుణం. ఇటువంటి అనాథాశ్రమాన్ని కబ్జా చేయాలని మీరు ముందుకు వచ్చారు కదా, రండి ఒక్కరోజు మీడియా వాళ్ళని పిలుచుకొని. కలెక్టర్ గారు మీరు కూడా చాలా స్పందించాల. ఎందుకంటే అప్పట్లో మీ కలెక్టర్ గారే ఈ అనాథాశ్రమానికి స్థలం ఇచ్చారు. ఈ అనాథాశ్రమం స్థలం ఇచ్చిన తర్వాత మధ్యలో కుప్పతొట్టేసి కబ్జాదారులు వచ్చి ఈ కుప్పతొట్టి కుప్పిగింతలు ఏంటో మాకైతే అసలు ఇప్పటి వరకు అర్థం కావట్లేదు. మామూలుగా అయితే సమాధులు కూడా కబ్జా చేసే పరిస్థితి ఉంది అనంతపురంలో. చాలామంది ఉన్నత అధికారులు నిద్రమత్తులో విపరీతంగా ఉన్నారు. నేను చూస్తున్నాను కబ్జాలు. ఈరోజు ఇక్కడ రావడానికి కారణం ఏమంటే, మీరు ఈ రూమ్ చూసినాక ఒక గంట ఉంటే మీరు ఈ రూమ్లో ఈ 2 ఎకరాలు ఆ పెద్ద ఆయన అడిగి నేనే రాపిస్తాను. ఒక గంట ఉండండి ఇక్కడ ఈ రూమ్లో ఒక గంట ఉండండి. ఆ 2 ఎకరాలు మీరే తీసుకోండి. మీకే కబ్జా చేసే వాళ్ళకి మంచి ఆఫర్. ఈ రూమ్లో బెడ్ మీద నిత్య కాలకృత్యాలు అవుతున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత కూడా మీరు కబ్జా చేసేకి వస్తున్నారంటే అది మీ ఇష్టము. అధికారులు కూడా చూడాలి. అధికారులు, కలెక్టర్ గారు, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఈ దృశ్యాలను చూసి మీరు ఈ అనాథాశ్రమం పైన ఏమని స్పందిస్తారో మీ విజేతకే వదిలేస్తున్నాం. వార్త ఆగదు, నిజం దాగదు. MTM న్యూస్.